చందు గారు ఫస్ట్ మీరు విషెస్ ఇచ్చేసేయండి. అందరికీ నమస్కారం. ముందుగా హీరో హీరోయిన్కి ఆల్ ది బెస్ట్, బిగ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అయినంత ఆనందంగా నిర్మాతలు, డైరెక్టరు, హీరో హీరోయిన్లు కనిపిస్తుంది. నేను ఇందాకే చూశాను రిసెప్షన్లో హీరోని. ఇంచుమించు మన్మథరాజా సాంగ్ మీ అందరికి గుర్తుంటే ఆ టైంలో ధనుష్ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు హీరో. వెరీ నైస్. చాలా బిగ్ ఫ్యూచర్ ఉందనిపించింది నాకు. తర్వాత నేను ఈ ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఎవరికి ఈ సినిమా టార్గెట్ చేశారో వాళ్ళకి రీచ్ అయిపోయింది ఈ ట్రైలరు. యూత్. ఈ సినిమా నాకు తెలిసి సినిమా చూస్తున్నంతసేపు 2 hours 2.5 hours నాకు తెలియదు లెంత్. బట్ యూత్ చప్పట్లు విజిల్స్తో సినిమా చూస్తారని నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ ఆద్యంతం అలా ఉంది సినిమా. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు లవ్ పైన హీరో చాలా ఫీల్ అవుతున్నట్టుగా, చాలా షైన్ అవుతున్నట్టుగా ఉంటుంది. చివర్లో సెల్వరాఘవన్ ఒక డైలాగ్ ఉంటుంది, మీ ఇద్దరు లవర్సా అంటే అవునంటారు, వెళ్ళిపోండి కంచి అంటారు. అనగానే నాకే తెలియకుండా ఒక గుర్తు తెచ్చుకొని మరి నవ్వాను. అంటే లవ్ కోసం తీసిన సినిమాలో లవ్ అంటే ఒక వరస్ట్ ఒపీనియన్ ఉన్న ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంత ఎంటర్టైన్ చేస్తుందో రేపు థియేటర్లో చూడొచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఆ క్యారెక్టర్ కోసం ఎస్పెషల్లీ. తర్వాత మన హీరోయిన్ తెలుగు అమ్మాయి బిగ్ హిట్ ఈ సినిమాతో తమిళ్లో వచ్చి తమిళ్లో తెలుగులో కూడా మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకో విషయం బాగా నచ్చింది. మా నిర్మాతలు తమిళ్ నిర్మాతలైనా సరే తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి వచ్చారు. చక్కగా తెలుగు మాట్లాడు, వాళ్ళ సినిమా గురించి తెలుగు వాళ్ళకి చక్కగా ఆడియన్స్లోకి వెళ్ళగా మాట్లాడారు. ఆల్ ది బెస్ట్ సార్. మీకు పెద్ద హిట్ వచ్చి తెలుగులో తమిళ్లో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సినిమా ప్రముఖులకు మరియు పెద్దలకు